నందమూరి బాలయ్య బాబు అంటే తెలియని వారుండరు. ఆయన వద్ద ఎవరైనా అభిమానంగా ఉంటే ఆ అభిమానానికి హద్దులుండవు. కేవలం అభిమానిగా ఉంటున్న అనంతపురానికి చెందిన ఆ, గౌస్ గారిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారు. అభిమానాన్ని పాటిస్తూ గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చారు. ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. బాలయ్య బాబు అంటేనే ఒక నిదర్శనం. అందులో భాగంగా ఇప్పుడు ఆ అభిమానికి అనంతపురం నగరంలో కూడా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అంటూ ప్రచారం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆ, ఆయన మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరుగుతోంది, బాలయ్య బాబును నమ్ముకున్నందుకు ఆయన ఇంతవరకు ఎలాంటి సేవలు చేశారు అనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము నందమూరి బాలకృష్ణ గారు. ఒక అభిమానిగా నువ్వు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను రాజకీయాల్లో తీసుకొని వచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఏ నమ్మకంతో అయితే నన్ను జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నిర్మించారో దానికి కట్టుబడి ఆయన ఇచ్చిన నన్ను ప్రోత్సాహంతోనే ఈరోజు అనంతపూర్లో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డిజిటల్ గ్రంథాలయం నిర్మించడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో దాదాపు 14 నూతన గ్రంథాలయాలు నిర్మించడం జరిగింది. ఒకటి, అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో, తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్ణయిస్తో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే విజన్ ఉంటుందో ఆ విజన్ని నేను నమ్ముకొని ఆ రోజు డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఆ రోజు నిర్మించడం జరిగింది. పార్టీ ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని నేను ఒక కార్యకర్తగా కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో మీరు చురుకుగా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అనంతపురంలో మైనారిటీకి సీటు కేటాయిస్తున్నారనే ప్రచారం కొనసాగుతుంది. అందులో మీరు అనంతపురం నుంచి కేటాయిస్తున్నారు, బాలకృష్ణ గారు మీకు అండగా ఉన్నారనే విషయం ప్రచారం జరుగుతుంది. దానికి ఏ విధంగా చూస్తారు? ఒకటండి, ఎలక్షన్లు 2024 ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు జిల్లా స్థాయిలో మైనార్టీలకి జిల్లాలో ఒకటి స్థానం కేటాయించాలి అనే భావన పార్టీలో ఉందని చెప్పి పార్టీ నాయకులు కొద్దిమంది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టౌన్లో అయితేనే ముస్లిం సోదరులందరూ కూడా నన్ను ఈ విధంగా అడగడం జరిగింది. నేను ఒకటి చెప్పడం జరిగింది, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. పార్టీ నా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ మీద ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమేనా? అంటే కొద్దిమంది, ఎందుకంటే పార్టీలో చాలామంది దీని గురించి నాతో కానీ అడిగారు జరిగింది, ఏమన్నా ఇలా ఈ విధంగా అంటున్నారు ఏమంటే అది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయంలో మనము ఒక భాగము. పార్టీ ఎవరికైతే ఇస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపించుకున్నాము. మనమంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం నగరంలో హేమీలు ఉన్నారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఇంతమందిని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు? ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్న కావచ్చు, మీరు అందరినీ కూడగట్టుకొని పోయే అవకాశం ఉంటుందంటారా? ఒకటేమంటే పార్టీ నిర్ణయం, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కాబట్టి మేమంతా కూడా పార్టీలో మేమందరం నాయకులం కాబట్టి పార్టీ నిర్ణయం ఏదున్నా కానీ అందరు నాయకులు పాటిస్తారు కాబట్టి ఆ పార్టీ నిర్ణయం, పార్టీ కూడా అందరినీ సమష్టిగా కూర్చోబెట్టి పార్టీ ఈ విధంగా మేము డిసైడ్ చేసామని పార్టీ చెప్తే ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా నాకు, ఎందుకంటే అందరూ కూడా తెలుగుదేశంలో ఉండే నాయకులందరితో అందరి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడితో నాకు అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతుంటాను, సఖ్యతగా ఉంటాను. నాకు ఎలాంటి ఎవరితో కూడా నాకు భేదాభిప్రాయాలు లేవు. అందరినీ కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఏదైతే మనం ఏమనుకుంటున్నామంటే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని భావిస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయం పార్టీ అధిష్టానం ఇవన్నీ పరిశీలిస్తుంది కాబట్టి పార్టీ నిర్ణయాన్ని మనం అంతా ఖచ్చితంగా పాటిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీకు బాలయ్య బాబు గారితో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది? మీ జర్నీ ఎలా కొనసాగింది బాలయ్య బాబు గారితో? నేను చిన్నప్పటి నుండి, ఊహ తెలిసినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ గారి అభిమాని. నేను మా తండ్రి గారు రామారావు గారి వీరాభిమాని. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన సైకిల్లో
రామారావు గారి బొమ్మ పట్టుకొని ఊరూరు ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా నందమూరి బాలకృష్ణ గారు నేను అభిమాని అయ్యాను. నేను 89 నుంచి ఎన్బీకే ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ అనంతపురం జిల్లాకి నేను ఇది చేస్తున్నాను. ఎప్పటి నుంచో బాలయ్య బాబుతో మేము కలవాలి, బాలయ్య బాబుతో మేము ఫోటో తీసుకోవాలని ఒక అభిమానిగా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఓ బాలయ్య బాబుతో ఓ ఫోటో తీసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క సినిమా ఫంక్షన్ అయితే ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాటినన్నిటిని మేము కొనసాగిస్తున్నాం. ఆయన బర్త్డే అయితేనేమి, అలాగే సినిమా సందర్భంగా రిలీజ్ సందర్భంగా అభిమానులతో కలిసి ఇదైతేనేమి, అలాగే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలకృష్ణ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో జిల్లాలో కూడా ఎన్నో వేల మందికి ఆయన సహకారంతో ఇక్కడ చికిత్స అందించడం జరుగుతుంది. ఒక బాలకృష్ణ గారు ఏదైతే మా అభిమానులుగా ఆయన ఇతనైతే బాగా చేయగలడు అన్న నమ్మకంతో ఆ రోజు నన్ను బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించారని ఆయనే ప్రమాణ స్వీకారం డిజిటల్ లైబ్రరీ ఓపెనింగ్ అప్పుడు ఆయనే వచ్చి పబ్లిక్లో చెప్పడము, ఏదైతే నా తమ్ముని మీద నమ్మకం పెట్టుకున్నానో ఆ నమ్మకం నెరవేర్చాడు అని చెప్పి అందరూ వేలాది మంది అభిమానుల ముందులో చెప్పడం జరిగింది. అది నా చాలా గర్వకారణం. నేను ఇన్నేళ్లతో ఆయనతో దాదాపు 34 సంవత్సరాలతో ఉన్న అనుబంధము ఆ రోజు నన్ను డిజిటల్ లైబ్రరీ ఓపెనింగ్ అప్పుడు ఆయన ముఖంలో చూసిన సంతోషం, అభిమానిగా నేను చాలా గర్వపడాను. ఆ రోజు నాకు ఇచ్చిన బాధ్యతని నేను నిర్వర్తించాను అని చెప్పి నేను భావించాను. ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, మీతో ఎలాంటి అనుబంధం ఉంటుంది వారి వద్ద, మీకు వారికి మధ్య? ఒకటేమంటే అభిమాని అనేవానికి ఎప్పుడూ జీవితాంతం అభిమానిగానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు యొక్క విజన్ యొక్క స్ఫూర్తి, ఎందుకంటే ఒక కియా పరిశ్రమ అయితేనేమి, ఐటీ సిటీ అయితేనేమి, సైబరాబాద్ అయితేనేమి, ఇవన్నీ ఒక విజన్తో ఆయన చేస్తారు. ఆయన్ని మేము స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆ స్ఫూర్తినే డిజిటల్ గ్రంథాలను నిర్మించడం జరిగింది. బాలయ్య బాబుతో అభిమానంతో జీవితాంతం అభిమాని అనేవాడు జీవితాంతం ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు. జీవితాంతం బాలయ్య బాబు నా గుండెల్లో ఉంటాడు. అభిమానిగా ఉంటూ కేవలం ఒక ఫోటో దొరికితే చాలనుకుంటున్న గౌస్ గారికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళేంత చనువు ఏర్పడింది. ఆయనకి గ్రంథాలయ చైర్మన్గాను అనంతపురం జిల్లా వ్యాప్తంగాను ఎంతోమంది నిరాశ్రయులకు అక్కడ బసవతారకం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పించిన పరిస్థితి. తనకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా బాలయ్య బాబు అప్పగిస్తే తాను శిరసావిస్తానని, జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు బాలయ్య బాబుతోనే ఉంటానని, ఆయన అభిమానిగా నిలిచిపోతానని చెప్పి తెలియజేస్తున్నారు. తనకు కేవలం ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని హిట్ టీవీ ప్రశ్నించగా తనకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.